హాయ్ అండి. అందరికీ నమస్కారం. మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు యువత కోసం మేనిఫెస్టోలో అలాగే నిరుద్యోగులకి అధికారంలోకి వచ్చిన వెంటనే 20,00,000 ఉద్యోగాలు కల్పిస్తాము అనేసైతే హామీ అయితే ఇవ్వడం జరిగింది. అదే విధంగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం మన రాష్ట్రంలో వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఇంటి దగ్గరే ఉండి పని చేసుకునే వారికి అదే విధంగా ఆఫీసులకు వెళ్ళలేని వారికి, అలాగే గృహిణీలకి, అలాగే వారి ఇంటి దగ్గరే ఉండి వర్క్ చేయగలము అనే ఇంట్రెస్ట్ ఉన్న వారికి వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అనేది నిర్వహించడం జరిగింది. అయితే ఈ సర్వే జరిగినప్పుడు కొంతమంది అయితే ఇంట్రెస్టెడ్ అని పెట్టారు. కొంతమంది అయితే నాట్ ఇంట్రెస్టెడ్ అని పెట్టారు. ఎవరైతే ఇంట్రెస్టెడ్ అని పెట్టారో వారికి నెక్స్ట్ ప్రాసెస్ పరంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అలాగే డాక్యుమెంట్స్ అప్లోడ్ అనే ప్రాసెస్ వరకు అయితే జరిగింది. అయితే అప్పుడు నాట్ ఇంట్రెస్టెడ్ అని పెట్టిన వారు ఇప్పుడు కొంతమంది అయితే ఇంట్రెస్టెడ్ మాకు ఏమైనా అవకాశం ఉందా అనేసి అయితే అడగడం జరిగింది. అదే విధంగా ఎప్పుడే ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉంది జాయిన్ అవ్వాలి అదే వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేలో మేము కూడా జాయిన్ అవుతాము మాకు ఏమైనా అవకాశం ఉందా అనేసి అయితే అడగడం జరిగింది. అదే విధంగా ఇప్పుడు కూడా ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అయితే కూటమి ప్రభుత్వం సొంతంగా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించింది. అయితే ఈ రిజిస్ట్రేషన్ అనేది ఇంతకు ముందు సచివాలయం స్టాఫ్ వచ్చి రిజిస్ట్రేషన్ అనేది చేసేవారు. ఇప్పుడు సొంతంగానే వారి మొబైల్‌లోనే రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవడానికి అవకాశం అయితే ఇచ్చారు. అయితే ఈ యొక్క సర్వేకి కౌశలం అనే పేరైతే పెట్టడం జరిగింది. ఈ కౌశలం సర్వే అనేది ప్రెజెంట్ మీ యొక్క ఫోన్‌లోనే చేసుకోవచ్చు. అయితే ఈ కౌశలం సర్వే అనేది ఎట్లా చేసుకోవాలి? ఏంటి అనేది ఏ డాక్యుమెంట్స్ అడుగుతుంది? అసలు ప్రాసెస్ ఎలా ఉంటుంది? అనేది మొత్తం ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే దీనికి లాస్ట్ డేట్ ఎప్పుడు అనే పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఎవరైతే మన ఛానల్‌లో ఫస్ట్ టైం వీడియో చూస్తున్నారో వారు తప్పక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ ఓన్లీ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మాత్రమే పోస్ట్ చేయడం జరిగింది. ఏదైనా గవర్నమెంట్ అప్డేట్స్ గాని, జాబ్ రిలేటెడ్ నోటిఫికేషన్స్ గాని ఏదైనా యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషనే మన ఛానల్‌లో అప్లోడ్ చేయడం జరుగుతుంది కాబట్టి మన ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎవరికైతే ఉపయోగపడుతుంది అనుకుంటారో వారికి ఈ వీడియోని తప్పగా షేర్ చేసి వారికి యూజ్‌ఫుల్ అయ్యిద్ది కాబట్టి వారికి షేర్ చేయండి. ఇకపోతే వీడియోలోకి వెళ్ళిపోతే కౌశలం సర్వే అనేది ప్రస్తుతం మన రాష్ట్రం జరుగుతుంది. ఈ యొక్క సర్వేకి లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే సెప్టెంబర్ 15 అంటే ఇంకా 1 వీక్ మాత్రమే ఉంది. సెప్టెంబర్ 15 ఈ యొక్క సర్వేకి లాస్ట్ డేట్. దయచేసి గమనించండి. ఎవరికైతే ఎలిజిబుల్ చేయాలి సర్వేలో పాల్గొనాలనుకున్న వారికి 1 వీక్ మాత్రమే ఆప్షన్ ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి ఈ సర్వేలో పాల్గొండి. ఇకపోతే ఈ యొక్క సర్వే అనేది ఎట్లా చేసుకోవాలి అంటే మీ యొక్క మొబైల్‌లోనే చేసుకోవచ్చు. లేదా మీకు దగ్గరలో ఉన్న సచివాలయంకి వెళ్ళినా చేస్తారు. లేదు నెట్ సెంటర్‌కి వెళ్ళినా చేయడం అయితే జరుగుతుంది. మీ సొంతంగా చేసుకోవాలనుకుంటే మన డిస్క్రిప్షన్ లోనే లింక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ యొక్క లింక్ ద్వారా మీ యొక్క సర్వేని మీరే పూర్తిగా డీటెయిల్‌గా అప్లోడ్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అయితే ఈ మొబైల్‌లో చేసుకోవాలి అనుకునే వారికి ముందుగా మొబైల్ డెస్క్‌టాప్ మోడ్‌లో పెట్టుకోవాలి. మొబైల్ అనేది డెస్క్‌టాప్ సైట్‌లో పెట్టుకుంటేనే రన్ అనేది జరుగుతుంది కాబట్టి డెస్క్‌టాప్ సైట్‌లో పెట్టుకొని మీ యొక్క ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసుకోండి. ఇకపోతే ఇంతకు ముందు వరకు ఈ మొబైల్‌లోనే కొన్ని అవాంతరాలు అంటే మధ్యలోనే ఆగిపోవడం, ఓటీపీలు రాకపోవడం ఇయన్నీ జరిగినాయి. ప్రెజెంట్ అయితే ఈ యొక్క కౌశలం సర్వే అనేది బాగా వర్క్ అవుతుంది. ఎవరైతే రిజిస్ట్రేషన్ చేయాలనుకున్నా వారు చేసుకోవడానికి మంచి అవకాశం అనే చెప్పొచ్చు. ముందుగా మన డిస్క్రిప్షన్‌లో ఇచ్చిన లింక్ ద్వారా క్లిక్ చేస్తే కౌశలం వెబ్‌సైట్‌కి అంటే మొబైల్ అప్లికేషన్‌కి అనేది వెళ్ళటం జరుగుతుంది. అందులో కౌశలం సర్వే అనేది రావడం జరిగింది. ఈ యొక్క కౌశలం సర్వే కూడా గవర్నమెంట్ వెబ్ పోర్టల్‌కి వెళ్తుంది. అందులో పైన మనకి డాష్ బోర్డ్ అనేది ఓపెన్ అవుతుంది. అందులో ఈ జిఎస్‌డబ్ల్యూఎస్ అనే దానిలో మీద క్లిక్ చేస్తే అప్పుడు మీకు పైన 3 డాట్స్ అనేవి రావడం జరుగుతుంది. అందులో లాస్ట్ ఆప్షన్‌గా కౌశలం సర్వే అనేది రావడం జరుగుతుంది. దయచేసి గమనించండి. వెబ్‌సైట్ ఓపెన్ అవుతుంది. వెబ్‌సైట్‌లో చంద్రబాబు గారి ఫోటో, ఈ మినిస్టర్ గారి ఫోటో అనేది రావడం జరుగుతుంది. అందులో ఈ జిఎస్‌డబ్ల్యూఎస్ అనే దాని మీద క్లిక్ చేస్తే మీకు వేరే వెబ్‌సైట్ అనేది ఓపెన్ అవుతుంది. అందులో కౌశలం సర్వే అనేదైతే ఓపెన్ అవుతుంది జరుగుతుంది. దయచేసి గమనించండి. పక్కనే ఈ సిటిజన్ లాగిన్ ఇవన్నీ ఉంటాయి. అవేమి కాదండి. కింద జిఎస్‌డబ్ల్యూఎస్ దాని మీద క్లిక్ చేస్తే మీకు కౌశలం సర్వేకి వెళ్తుంది. ఓకే. నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే ఓటీపీ అడుగుతుంది. అంటే ఆధార్‌కి ఏ మొబైల్ నెంబర్ అయితే లింక్ అవుతుందో ఆ మొబైల్ నెంబర్‌కి ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. ఆ యొక్క మొబైల్ ఓటీపీ అనేది ఎంటర్ చేస్తే
అప్పుడు మీ యొక్క పూర్తి డీటెయిల్స్ అనేది రావడం జరుగుతుంది. అయితే ఈ డీటెయిల్స్ అన్ని ఓపెన్ అయిన తర్వాత ఈ డీటెయిల్స్ మొత్తం క్రాస్ చెక్ చేసుకోండి. మొత్తం కరెక్ట్ అయినా ఉన్నాయా, ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా అనేసి. మొత్తం కరెక్ట్ గా ఉంటే నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోండి. లేదు ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీ గ్రామ వార్డు సచివాలయంకి వెళ్ళి ఈకేవైసీ అప్డేట్ అనేది చేయించుకోండి. ఈకేవైసీ అప్డేట్ చేయించుకుని మీ డీటెయిల్స్ మొత్తం కరెక్ట్ గా రావడం జరుగుతుంది. లేకపోతే నెక్స్ట్ స్టెప్ గా మన డీటెయిల్స్ మొత్తం ఓపెన్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే మొబైల్ ఓటీపీ వస్తుంది. మొబైల్ ఓటీపీ ఎంటర్ చేయాల్సిందే. ఆ నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి ఈమెయిల్. ఈమెయిల్ కూడా ఎంటర్ చేస్తే దానికి ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. ఈమెయిల్ ఓటీపీ కూడా ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ మీకు ఏ ఏ భాషలో తెలుసు అంటే లాంగ్వేజెస్ మీకు ఏమి లాంగ్వేజ్ తెలుసు అనేది అయితే అడగడం జరుగుతుంది క్వశ్చన్. ఆ క్వశ్చన్ మీకు ఏ లాంగ్వేజ్ అయితే తెలుసో ఆ లాంగ్వేజ్ మొత్తం క్లిక్ చేయండి. నెక్స్ట్ మీరు ఏ కాలేజీలో చదివారు, ఏ యూనివర్సిటీలో చదివారు, ఏ కోర్స్ చేశారు, ఏ సంవత్సరం పాస్ అవుట్ అయ్యారు, దాని పర్సంటేజ్ ఎంత అనే డీటెయిల్స్ మొత్తం అడగడం జరుగుతుంది. కాబట్టి మీకు ఏ క్వాలిఫికేషన్ ఉందో ఆ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ అనేది పక్కన పెట్టుకొని మీ డీటెయిల్స్ మొత్తం పూర్తిగా కంప్లీట్ గా మిస్టేక్స్ లేకుండా ఎంటర్ చేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఏమైనా మిస్టేక్స్ ఉంటే తర్వాత కూడా మీకు వచ్చే అవకాశాన్ని కోల్పోవడం జరుగుతుంది. కాబట్టి మిస్టేక్స్ ఏమి లేకుండా మీ యొక్క ఈ సర్వే రిజిస్ట్రేషన్ అనేది జాగ్రత్తగా చేసుకోండి. ఇకపోతే ఈ డీటెయిల్స్ మొత్తం ఫిల్ చేసిన తర్వాత మీ యొక్క డాక్యుమెంట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీరు ఏ సర్టిఫికేట్ అయితే మీకు ఏ క్వాలిఫికేషన్ అయితే ఉందో ఆ యొక్క క్వాలిఫికేషన్ ద్వారా మీ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాలి. తర్వాత అదర్ క్వాలిఫికేషన్స్ ఏమైనా ఉన్నాయా అంటే ఒకళ్ళు ఒక డిగ్రీ చేసి మరొక డిగ్రీ అనేది చేయడం, వేరే డిప్లొమా అనేది చేయడం, ఇంకేదైనా అదర్ క్వాలిఫికేషన్ ఉంటే దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇకపోతే ఈ డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ చేసేయడం అయిపోయిన తర్వాత మీరు ఇచ్చే మొబైల్ నెంబర్ అండ్ జీమెయిల్ వచ్చేసరికి యాక్టివేట్ లో ఉన్న మొబైల్ నెంబర్ జీమెయిల్ ఇవ్వండి. ఎందుకంటే ఈ కౌశలం సర్వేకి సంబంధించి ఏదైనా ఫ్యూచర్ అప్డేట్స్ ఏమైనా ఉంటే ఈ మెయిల్ కే రావడం జరుగుతుంది, లేదా మెసేజ్ రూపంలో మొబైల్ కి అయితే రావడం జరుగుతుంది. కాబట్టి యాక్టివేట్ లో ఉన్న మొబైల్ నెంబర్ అండ్ జీమెయిల్ అయితే ఇచ్చుకోవడం కరెక్ట్ అనే చెప్పొచ్చు. ఇంతకు ముందు వరకు అయితే ఆగస్టు 15కి ముందు అయితే 10th ఆప్షన్ అయితే లేదు. ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ వీరికైతే ఈ యొక్క సర్వేలో పాల్గొనడానికి అవకాశం ఇచ్చారు. ఆగస్టు 15 తర్వాత 10th క్లాస్ పాస్ అయిన వారు, ఇంటర్ పాస్ అయిన వారు కూడా అవకాశం అనేది రావడం జరిగింది. ఇకపోతే ప్రెసెంట్ అనేది మీ ఇంతకు ముందు సచివాలయంలో రిజిస్ట్రేషన్ అనేది ఇప్పుడు సొంతంగా ఇండివిజువల్ గా చేసుకోవడానికి అవకాశం అయితే ఇచ్చారు. కాబట్టి ఎవరికైతే 10th పైన అవకాశం ఉందో, ఇంటి దగ్గర ఉండి వర్క్ చేయాలనుకుంటున్నారో వారికి ఇది ఒక మంచి అవకాశం అనేసి అయితే చెప్పవచ్చు. దయచేసి గమనించండి. లాస్ట్ డేట్ వచ్చేసరికి సెప్టెంబర్ 15న లాస్ట్ డేట్. ఇకపోతే 10th ఇంటర్ చదివే వాళ్ళు అయితే వారైతే డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాల్సిన పని అయితే లేదు. అలాగే చదువుతున్న వారు కూడా అప్లోడ్ చేయాల్సిన పని లేదు. ఏదైనా డిగ్రీ తర్వాత 10th ఇంటర్ కాకుండా రిమైనింగ్ క్వాలిఫికేషన్ ఉన్నవారు మీ యొక్క సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి 10th ఇంటర్ కాకుండా రిమైనింగ్ వాళ్ళు మీ యొక్క క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ దగ్గర ఉంచుకొని ఈ రిజిస్ట్రేషన్ అనేది చేసుకుంటారనేసి అయితే భావిస్తాం. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చుకోండి.